ఫిజీ నుంచి ఎవరో ఉమేందర్ రెడ్డి ఆయన భార్య వచ్చారు. మన్నించండి ఎట్లా అంటున్నందుకు. వాళ్ళని చూస్తే భారతీయుల్లాగా లేరు. మనుషులు బాగా 6.5 అడుగు ఆయన 6.5 అడుగు, ఆవిడ 6 అడుగులు. జులు తెగ వాళ్ళు గుర్తొచ్చారు నాకు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తుంటాం కదా, పొడవుగా నల్లగా బలంగా, ఇద్దరు అంత బలంగా పొడవుగా అట్లున్నారు వాళ్ళు. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు మాతో ఏం చెప్తున్నారంటే, మా దేశంలో 8 లక్షల మంది భారతీయులు ఉన్నాం. దాంట్లో 4 లక్షల మంది ఉత్తర భారతదేశం భాషలో మాట్లాడతారు, 4 లక్షల మంది దక్షిణ భారతదేశం మాటలు మాట్లాడతారు. ఈ 4 లక్షల్లో 2 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం. మా 2 లక్షల మంది తెలుగు వాళ్ళము ఇంగ్లీష్లో మాట్లాడగలం బాగా, తమిళ్లో మాట్లాడగలం బాగా, హిందీలో మాట్లాడగలం బాగా. మాకెవ్వరికి ఒక్క ముక్క కూడా తెలుగు మాట్లాడడం తెలియదు. వాళ్ళు మాతో మాట్లాడింది ఇంగ్లీష్లో మాట్లాడినారు. నాతో పాటు సుబ్బారెడ్డి అని ఒక మిత్రుడు వస్తే సుబ్బారెడ్డికి హిందీ తెలుసు. సుబ్బారెడ్డికి హిందీలో చెప్పినారు, నాకు తమిళంలో చెప్పినారు. ఆలు మగలిద్దరు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎందుకు రాదు అని అంటే, ఏమండి మా దేశంలో గత 60 ఏళ్ళుగా హిందీ బడులు నడుస్తున్నాయి, తమిళ బడులు నడుస్తున్నాయి. మేము ఆ బడిలోనూ ఈ బడిలోనూ చదువుకోవాలా? 60 ఏళ్ళుగా ఆంధ్రదేశంలో ఇక్కడ ప్రభుత్వాలని అడుగుతూనే ఉన్నాం, మాకు తెలుగు నేర్పండి అని. నేర్పలేదు. ఇప్పటికి మా పరిస్థితి ఏంటంటే, మా పెద్దల తరంతో తెలుగు మాట్లాడడం పోయింది. ఇప్పుడు అడుగుతున్నామండి, మాకు స్పోకెన్ తెలుగు కూడా కావాలి అని అడుగుతున్నాము. మేము పండగ చూడడానికి రాలేదు. స్పోకెన్ తెలుగు నేర్పాలి అని అంటే అటువంటివి లేవు మనకు. ఎందుకు లేవు అని అంటే, స్పోకెన్ తెలుగు అంటేనే ఏ తెలుగు నేర్పాలి? కృష్ణా జిల్లా తెలుగు నేర్పాలి, గుంటూరు జిల్లా తెలుగు నేర్పాలి. ఏం బాబు ఎక్కడికి వెళ్ళావు అంటారు కృష్ణకి అటువైపు, యాడికి పోయా అంటారు కృష్ణకి వైపు. ఏ తెలుగు నేర్పాలి? నేను ఇతర ప్రాంతాలకు పోలేదండి. కృష్ణకు అటు ఇటు, కర్రేటికి అటు ఇటునే చెప్తున్నాను నేను. మనకు ఒక కొలత తెలుగు లేదు. కొలత తెలుగు కావాలి, ఇది చెయ్యాలి. సాగం రమేష్ చేయలేడు, అతని వల్ల అయ్యే పని కాదు ఇది. మీరు చేస్తే మేము దాన్ని వాడుకుంటాం, మాకు కావాలి. మేము తమిళనాడులో 3 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నాం. దాంట్లో 1 కోటి మంది తెలుగు మాట్లాడడం మర్చిపోయినారు. ముఖ్యంగా చోళమండలం ప్రాంతాలు, తిరుచిరాపల్లి, తంజావూరు ప్రాంతాల్లో తెలుగు వాళ్ళకి ఎవరికి తెలుగు మాట్లాడడం తెలియదు. ఈ తరం వాళ్ళు అంటే 20-25 సంవత్సరాల వయసు లోపలి వాళ్ళు మళ్ళీ మాకు తెలుగు కావాలి, మాకు మాట్లాడే తెలుగు కూడా కావాలి, నేర్పండి అని ఒత్తిడి తెస్తున్నారు. మేము తెలుగు వాణి ద్వారా మేము చేసేది ఏమిటంటే, మాట్లాడడం తెలిసిన వాళ్ళకి రాయడం చదవడం నేర్పిస్తాం. మా దగ్గర కూడా మాట్లాడే తెలుగు ఎట్లనే తెలియదు. దీనికే కొలత తెలుగు కావాలి, దీనికి ఉపయోగపడుతుంది. అంటే బయటికి తన నుడి గుంపు నుంచి బయటికి పోవడానికి కూడా ఒక కొలత ఉండాలి. ఏమిటి ఇంగ్లీష్లో లేవా మాండలికాలు? అవన్నీ ఎప్పుడూ నేర్చుకుంటాం మనం, నవలలు చదివేటప్పుడు అప్పుడు నేర్చుకుంటాం. బడిలో మాండలికాలతోటి వాటితో చదువుకుంటామా? ఒక కొలత ఇంగ్లీష్నే మనం నేర్చుకుంటాం. అట్లా నేర్పడానికి, బయటికి కూడా వెళ్ళడానికి ఈ కొలత నుడి ఉపయోగపడుతుందండి. దానికోసం ఎప్పుడో చేయాల్సిన పని ఆలస్యం అయిపోయిందే అనుకోకుండా ఇప్పుడైనా చేద్దాం అని మొదలు పెట్టడం డిటిఎల్సి వాళ్ళ గొప్పతనం. దాని మీదే సాహితీ సమితులు, ప్రామాణిక భాష ప్రచురణ వ్యవస్థలు ఇవాళ రేపు వీటి మీదే మాట్లాడుకుంటారు. ఇట్లా కొలత తెలుగుని ఏర్పాటు చేసుకునేటప్పుడు కళింగాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్ర, తెలంగాణ ఈ తెలుగుని మాత్రమే కాదండి పట్టించుకోవాల్సింది. బహుశా నన్ను అందుకు పిలిపించుంటారేమో. మీరు పట్టించుకోవాల్సిన తెలుగులు ఇంకా చాలా ఉన్నాయి. తమిళనాడు తెలుగు అంటారు. తమిళనాడు అంతా ఒకే తెలుగు లేదండి. మీకులాగా మాకు 4 తెలుగులు ఉన్నాయి. చోళమండలం తెలుగు, తొండమండలం తెలుగు, కొంగు మండలం తెలుగు, పాండ్య మండలం తెలుగు అని 4 ఉన్నాయి. ఇవి కాకుండా తమిళనాడులో మొరసనాడు ఒక చిన్న తావు, అది వాస్తవానికి మన తమిళనాడుకి చేరు ఉండకూడదు, హోసూరు ప్రాంతం.
2 తాలూకాలు మాత్రమే. అది మొరసనాడు ఎక్కువ కర్ణాటకలో చేరుతుంది. కర్ణాటకలో 3 రకాల తెలుగులు ఉన్నాయి. విదర్భలో ఒక రకమైన తెలుగు ఉంది, మరాఠ్వాడాలో ఇంకొక రకమైన తెలుగు ఉంది, దక్షిణ కోసల అంటే ఒరిస్సా ప్రాంతాల్లో ఒక రకమైన తెలుగు ఉంది. వీటన్నిటినీ కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇవేవి వలసపోయిన వాళ్ళు కాదండి. ఇవి కాకుండా 200 ఏళ్ల క్రితం, 250 ఏళ్ల క్రితం, 300 ఏళ్ల క్రితం వలసపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు మలేషియాకి వెళ్ళారంటే మలేషియా తెలుగు వాళ్ళు బంగాళదుంప అంటే తెలియదు వాళ్ళకి, అల్లిదుంప అంటారు. కర్రపెండలం అంటే తెలియదు, కర్రదుంప అంటారు. చిలకడ దుంప అంటే తెలియదు, తీగ దుంప అంటారు. సరే, వాటికి కర్రపెండలం, చిలకడ దుంప ఇవి తెలుగు మాటలే కదా. కాలీఫ్లవర్ని, క్యాబేజీని వాళ్ళు బుట్టకూర అంటారు. కాలీఫ్లవర్ని పువ్వు బుట్టకూర అంటారు. ఈ మాటలు మనకు కావద్దా? ఇవి మనం తీసుకోవద్దా? అంటే వాళ్ళు ఎందుకు పుట్టించుకున్నారు ఆ మాటల్ని అని అంటే, అక్కడ మలాయ్ వాళ్ళు ప్రతిదాన్ని మలాయ్ చేసుకుంటారు. మేము ఎందుకు పుట్టించుకుంటాము మాటల్ని తెలుగులో అని అంటే, తమిళుడు ప్రతిదాన్ని తమిళం చేసుకుంటాడు. వాడితో కలిసిమెలిసి బతుకుతున్నాం కాబట్టి మాకు ఈ మాట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. వాడు తమిళవాడు బస్సుని పేరుందో అంటాడు, నాకు దానికి తెలుగు మాట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆంధ్రదేశంలోని మిత్రులు ఏమంటారంటే, దీన్ని చాలా పైత్యం అంటారండి, అన్నిటికీ తెలుగు పేర్లు కావాలంటారు మీరు. పైత్యం సరే, మామూలు తమిళుడు ఎవ్వరు పేరుందో అనడండి, బస్ అనే అంటాడు. బస్ వందిచ్చి, బస్ పోయిచ్చి, బస్ అనే అంటారు. కానీ కాగితాలు ఏరుకునే తమిళ వాడిని కూడా కొన్ని వెళ్ళి, అరే బస్సుకు తమిళ పేరుందంటే, ఉంది పేరుందో అంటాడు. ఆ తన్నెనరు కావద్దా? ఆ స్వాభిమానం కావద్దా మనకు? అది చేత కాక, మన్నించండి ఈ మాట వాడుతున్నా, అది చేత కాక ఒక ముసుగేసుకుంటాం. అవసరం లేదండి, అన్నీ కలుపుకొని వెళ్ళిపోవచ్చండి. అప్పుడేనండి భాష ఎదిగేది. అవును, అన్నీ కలుపుకొని ఎదుగుదాం. సంస్కృతం కలుపుకున్నాం, ఉర్దూ కలుపుకున్నాం, ఇప్పుడు ఇంగ్లీష్ కలుపుకుందాం, రేపు చైనీస్ కలుపుకుందాం. భాష ఎందుకు అక్కడ? ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, రోజు అని వాడడానికి ముందు దినం వాడేవాడు. అంటే రోజు వచ్చి దినాన్ని కొట్టి కిందకి నెట్టింది. దినం అని వాడడానికి ముందు నాడు వాడేవాడు. దినం వచ్చి నాడు తొక్కింది. అంటే తెలుగు కింది పొరలకు వెళ్ళిపోతూ ఉంది. తెలుగు నాడుని సంస్కృత దినం వచ్చి కొట్టింది, సంస్కృత దినాన్ని పర్స్వార్విక్ రోజు వచ్చి కొట్టింది. మనము ఒక శాస్త్రానికి సంబంధించిన కొలత నుడిని అవరించుకునేటప్పుడు మళ్ళీ ఆ నాడును బయటికి తీసుకురావాలి మనం. ఇది తమిళులు చేశారండి. ఎప్పటిప్పటి మాటలు, వాళ్ళ సాహిత్యంలో ఉన్న మాటలు అవన్నీ వెతుక్కొచ్చారండి. వెతుక్కొని వచ్చి వాటికి మాటలు పుట్టించారండి. నేను మొట్టమొదటే మీకు చెప్పాను, నేను ఇంజనీరింగు మెడిసిన్కి తమిళ మీడియంలో ఇంతంత పుస్తకాలండి. ఎవరు మద్రాసు పెడుతున్నా దొరుకుతాయి, కొంచెం తమిళ చదివే వాళ్ళైనా సరే చదివించండి. ఇంతంత పుస్తకాలు, 1000 పుటల పుస్తకాల్లో మీకు 2% కంటే పైన వేరే భాషలకు సంబంధించిన మాటలు దొరకవు. ఆ మాటలు కూడా వాళ్ళ పలుకు తీరుకు అనువుగా మార్చుకుంటారు. భాష సంస్కృతం అండి, భాష దాన్ని తెలుగు చేసుకోవడం అండి. అట్లా తమిళ పలుకు తీరికి అనువుగా మార్చుకుంటారు. అట్లా మార్చుకోకపోవడం చిన్నతనం వాళ్ళకి, అట్లా మార్చుకోవడం చిన్నతనం మనం. చూడండి, ఆ వేరివి చూడండి. తెలుగుదనం చేసుకోవడం చిన్నతనం మనకు, తమిళదనం చేసుకోకపోవడం చిన్నతనం వాళ్ళకి. ఇట్లా మలాయి వాళ్ళు కూడా చేస్తారండి, కన్నడిగలు కూడా చేస్తారండి, మలయాళీలు కూడా మొదలుపెట్టినారండి. ఎంతవరకు మొదలుపెట్టారంటే చివరికి లిపి కూడా మలయాళంలో, మీరు మలయాళం చదివేవాళ్ళు తెలుసుంటే, ఒక 20 సంవత్సరాల క్రితం గురువాయూరు గుడికి పోతే తత్వమసి అని రాసుంటారు మలయాళం లిపిలో, 2వ తా కింద వావొత్తిచ్చుంటారు. అది తప్పు తీరు రాయడంలో, దాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు తా రాసి ఇత్తు రాసి వా రాస్తారు. ఏమైపోలే మలయాళ సమాజం.
బాగా ఉంది మనకంటే. తమిళ సమాజం ఏమి, తమిళ నుడేమి పాడైపోదా. సురేష్ గారు లాంటి వాళ్ళు డెట్రాయిట్లో వచ్చినప్పటికీ కొల్చాల సురేష్ గారు చెప్పారు, రాబోయే రోజుల్లో భారతదేశంలో ఏమైనా మిగిలితే హిందీ ఒకటే మిగులుతుంది, లేదా హిందీతో పాటు తమిళం మిగిలే అవకాశం ఉంది. సురేష్ గారి ఆవేదన ఖచ్చితంగా పట్టించుకొని తీరాల్సింది. అట్లున్నాయి అక్కడ నిలవరం, ఏమీ పట్టించుకోవడం లేదు. నన్నయ్య కాలం నుంచి చిన్నయ్య సూరి వరకు ఎన్ని సంస్కృతం మాటలు తీసుకొచ్చారో వాళ్ళు కవులండి, వాళ్ళని ఎందుకు తిట్టుకోవడం ఇప్పుడు మనం. అప్పటి కవిత్వానికి అనుగుణంగా మాటలు తీసుకొచ్చారండి. తెలుగు అకాడమీ పెట్టిన తర్వాత అంతకు రెట్టింపు మాటల్ని, ఆనిమి మాటలు, సాంకేతిక పదాలని తెలుగులో చొప్పించారండి. నన్నయ్యతో చిన్నయ్యతో మనకు గొడవ వద్దండి, తెలుగు అకాడమీతో గొడవ పడద్దాం మనం. తెలుగు అకాడమీ పోయిందండి, ఇప్పుడు మళ్ళీ ఆ పనిని, ఆ సంస్కృతాన్ని నెత్తినేసుకొని మళ్ళీ అన్ని మాటలు పుట్టించే పని ఈనాడు పత్రిక చేస్తుందండి. వాళ్ళు తిట్టడం కాదండి, ఇది పట్టించుకోవద్దా. ట్రాన్స్ఫార్మర్కి నియంత్రిక అని పేరు పెట్టారండి. ట్రాన్స్ఫార్మర్ నియంత్రించేదండి. ట్రాన్స్ఫార్మర్ అంటే నియంత్రిస్తుందా, మారుస్తుందా? నియంత్రించదు కదండి, మారుస్తుంది. ఈర్చేది ఈర్పెన అయితే మార్చేది మార్పెన అని పెట్టాలి. ఈర్పెనలు ఉండేటి కదా, ఈరుస్తుంది కదా. ఈర్చేది ఈర్పెన అయితే మార్చేది మార్పెన అని పెట్టాలి. లేదు నేను ఒప్పుకోనండి, అది అదుపు చేస్తుందని అని అన్నాడా, అదుపెన అని పెట్టాలి అంతే. దువ్వేది దువ్వెనైనప్పుడు, రెండు వంతులను కలిపేది వంతెనైనప్పుడు, చక్రాన్ని దాన్ని కందేటట్టు మెత్తబడేట్టు చేసేది కందెనైనప్పుడు మార్చేది మార్పెన అవుతుంది, అదుపు చేసేది అదుపెన అవుతుంది. ఇది పెట్టాలి కానీ నియంత్రిక అనే మాట ఏమిటి? నా అక్క చెల్లెళ్ళు మన్నించాలి, శానిటరీ నాప్కిన్స్కి ఋతు రుమాళ్ళు అని పేరు పెట్టారండి. ఇది సరైన తెలుగేనంటారా? అవసరం అంటారా? చేయగలిగితే తెలుగులో చేయాలండి, చేయలేకపోతే ఇంగ్లీష్ మాట అట్లే పెట్టండి, పిల్లలకు పనికి వస్తుంది. ఇప్పుడు బడులు వెర్టిబ్రేట్ అనే దానికి చేయగలిగితే తెలుగు మాట చేయండి, చేయలేకపోతే వెర్టిబ్రేట్ పెట్టండి. దానికి సకశీరుకం అని ఒక సంస్కృతం పేరు పెట్టి, సకశీరుకం అనగా వెన్నెముక కలిగిన తెలుగులో వివరించి, వేవ్ లెంగ్త్ అంటే తరంగ దైర్ఘ్యం అని ఒక సంస్కృతం పేరు పెట్టి, తరంగ దైర్ఘ్యం అనగా అలపొడవు అని తెలుగులో చెప్పి, ఈ ధోరణి ఎంతవరకు ఉందంటేనండి, నా దగ్గర పుస్తకాలు ఉన్నాయండి, ఇది తెలుగు మీడియం పుస్తకాలు ఉన్నాయండి. 9వ తరగతిలో సాంఘిక శాస్త్రంలో, భూగోళ శాస్త్రంలో ఒక బాక్స్ ఐటమ్ కట్టున్నారండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేర్పించిన దాంట్లో. సాంఘిక శాస్త్రంలో భూమి గురించి చెప్తూ ఒక బాక్స్ ఐటము, దానికి నీలం రంగు వేశారు. అందులో భూమికి, ధరణి, అట్లా ఆ పర్యాయ పదాలు ఇచ్చారండి. సంస్కృతం ఇచ్చి అవన్నీ ఇస్తూ, సంస్కృతం లేనిదే భారతీయ భాషలకు మనుగడ లేదు. సాంఘిక శాస్త్రానికి దీనికి ఏమి సంబంధం నాకు అర్థం కాలేదు. భూమికి పర్యాయ పదాలు ఇచ్చి, ఇప్పుడు మీ పిల్లలు ఆంధ్రదేశంలో చదువుకుంటున్నారు, సంస్కృతం లేనిదే భారతీయ భాషలకు మనుగడ, ఆ వాక్యం ఎందుకు అక్కడ పెట్టాలి? సాంఘిక శాస్త్రంలో ఎందుకు పెట్టారో తెలియదు. అక్కడ ఉండేవాళ్ళు ఎందుకు అడగడం లేదో తెలియదు. ఇట్లా ఎందుకు జరుగుతుంది? అభ్యాసం అని ఒక సంస్కృతం మాట ఉండేదే, హోంవర్క్గా ఏదో చేయమని చెప్పి అది తీసేశారు 4 ఏళ్ల క్రితం. కృత్యము అని పేరు పెట్టారు దానికి. అభ్యాసం వాడికి అర్థమయ్యేటప్పటికీ ఆ మాట తీసేసి ఇంకొక సంస్కృతం మాట తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? కొలత నుడిగా చేసుకోవాలంటే తెలుగు అంటే పిచ్చి పట్టాలంట. అది అన్ని భాషల వాడికి ఉందండి. చివరికి సంస్కృతం నుంచే పుట్టింది అని చెప్పుకుని బ్రజ్, ఖడి, బోలి ఇటువంటి భాషల వాళ్ళు కూడా వాళ్ళదైన పలుకు తీరుకు అనుగుణంగానే సంస్కృత మాటలు తెచ్చుకుంటారండి. సాంకేతిక పదాల్లో కూడా సంస్కృతం యథాతథంగా తెచ్చుకోరు. మనకేమైపోయిందంటే ద్రావిడ భాషల్లో గూటాలు ఉండవండి. ఒత్తులు అంటారు కదా, మేము గూటాలు అంటాం. తెలుగు మాటలకు కూడా 50, 40, 30 ఎందుకున్నాయో తెలియదు. అది మా మాటలు ఎక్కువండి, మేము కొంతమంది అంటామండి, అప్పుడు అది మాటలు ఎక్కువే, కొలత నుడి కాదు. ఏను 10కి లేదు కదండి గూటం. ఏను +10 10 50. 10లో 10 పై మాటలు దకారం యకారం మారుతుంది.
ఏను ప్లస్ 10 ఏ 10 50. భాగవతం ఎందుకు వచ్చింది తెలియదు. అది కొన్ని వర్గాల వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో మేము మాండలికంగా వాడతాము. అది మాండలికమే, అది కొలత నుండి ఎట్లా అవుతుంది? అంటే ఒక నుడిని కొలిచి పెట్టాలి అని అంటే రాత కోసం ఈ కొలత ఉండాలి దానికి అనుకుంటే మొట్టమొదట ఆలోచించవలసింది, మాటల విషయంలో ఆలోచించవలసింది, అది తెలుగు మాటగా ఉండాలి. అది ఏ తావదైనా సరే. తెలుగు మాట దొరకనప్పుడు ఇంకొక మాటను తెచ్చుకోవచ్చు. అయితే తెలుగు పలుకు తీరుకు అనువుగా తెచ్చుకోవాలి, దాన్ని మార్చుకొని. ఇవి కాకుండా పని పలుకులకు సంబంధించి క్రియావాచకాలు అంటారు కదండి, ఇందాక మనం కూర్చున్నట్లు అందరూ చదువుకునేటట్లు ఉండాలి. ఏమండి, ఒక నుడి కనుమరుగైపోయేటప్పుడు పేరు పలుకులు పోవడం, మాటలు పోవడం అంటే పేర్లు పోవడం కాదండి, పనులు పోవడం చాలా ముప్పు వచ్చేసిందండి దానికి. మనకి పనులు పోతున్నాయి చూడండి. ఏం పోతున్నాయి? నెట్టు అనే ఒకటి ఉందండి తెలుగు, దబాయించు. మోపు, మోపడానికి ఏదో ఉర్దూ మాట వాడతారండి, బచాయించో ఏదో వాడతారు. దానికి ఇంచు వేసి ఇంకొక ఉర్దూ మాట తీసుకొని వచ్చి దానికి ఇంచు వేసి దానికి తెలుగు మాటలు ఉన్నాయి. బనాయించు, మోపడం అంటే బనాయించు కదండి, బనాయించు. బాదు, బజాయించు. డంకా బాది చెప్పినాం అనుకోవచ్చు, డంకా బజాయిని చెప్పినాం. ఇవి వాడుకలో మాట్లాడుకునండి. ఏమండి, మనం మాట్లాడుకునేటప్పుడు ఎన్ని ఇంగ్లీష్ మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని ఉర్దూ మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని సంస్కృతం మాటలు మాట్లాడుతున్నాం, ఇది కాదండి. అది వాడుకకు సంబంధించింది. కొలత పిల్లలకు నేర్పే కొత్తాలలో మనం కొలత ప్రకారం ఒక శాస్త్రాన్ని రాసుకోవాలి అని అంటే ఇటువంటి పట్టించుకొని తీరాలి. మనం తెలుగు పనులు వీటిని పట్టించుకొని తీరాలి. ప్రపంచంలో ఏ మూల నుంచి ఎటువంటి మాట వచ్చినా దాన్ని తెలుగు చేసుకోగలగాలి. అప్పుడే నుడి ఎదిగినట్లు. అంతేకాని వచ్చినవన్నీ కలుపుకుంటూ పోతే నుడి ఎదగడం కాదు. మనమందరం చాలామంది వ్యవసాయం చేసో లేకపోతే వ్యవసాయం చేస్తుంటూ చూసో వచ్చిన వాళ్ళమే. కలుపుని పెరిగి పారేస్తేనే పంట బాగా ఎదుగుతుంది. అన్నీ కలవని అంటే పంట కొద్దిగానే వస్తుంది చేతికి. తర్వాత అండి, తెలుగుని బాగా ఎదిగించాలి అని అంటే ఈ కొలత నుండి మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత బడి, గుడి, ఏలుబడి వీటి మూడిట్లో తెలుగు ఉండాలండి. ఏమిటంటే బడి అంటే ఇందాక అనుకున్నట్లు పిల్లలకి చిన్నప్పటి నుంచి ఆయన ఆవేదన అదే, ఈలు కూడా నేర్పకుండా చదువుకుంటున్నారు పిల్లలు. బడిలో నేర్పడము మంచి తెలుగుతో, కలపటపు తెలుగుతో కాదు, మంచి తెలుగుతో. ఇదో ఇందాక నేను చెప్పాను చూడండి, భూమికి ధరణి అవని ఇవన్నీ ఇచ్చేసి సంస్కృతం లేనిదే తెలుగుకు మనుగడ లేదు. కృష్ణారావు గారు నాకు 2 నిమిషాల ముందు చెప్తే ఆపేస్తాను. 1850లో వేదాంత దేశకర్ అనే ఒక ఆయన తమిళానికి ఒక నుడికట్టు అంటే వ్యాకరణం రాసినారు. ఆయన రాస్తూ ఆయన ఒక మాట వాడారు. ఏం వాడారంటే, సంస్కృతం లేనిదే తమిళము ఆనిడిగా నిలవలేదు, స్వతంత్రంగా నిలవలేదు, ఆ చేవ తమిళానికి లేదు అని ఒక మాట రాశాడు. దాని మీద సూర్యనారాయణ శాస్త్రి అని ఒక ఆయన, వేదాంత దేశకర్ తమిళ బ్రాహ్మణుడు, సూర్యనారాయణ శాస్త్రి తెలుగు బ్రాహ్మణుడు. వారి ఇంటి పేరు పక్షి, కడలూరు ప్రాంతం అయింది. ఆయన దాని మీద నొచ్చుకొని, ఇది తప్పండి మీరు చెప్పేది, అట్లా మీరు చెప్పకూడదు, సంస్కృతాన్ని మీరు పొగుడుకోండి కావాలంటే అని గొడవకి దిగాడు. గొడవలు చిలికి గాలివానాయి. ఈయన పేరుని, సూర్యనారాయణ శాస్త్రి అనే పేరుని పరిధిమార్ కలైన్యర్ అని మార్చుకున్నాడు. ఆయన మార్చుకొని ఆ ఉద్యమంలో నుంచి ఆ తర్వాత ఒక 50 ఏళ్లకి పుట్టినవాడే పెరియార్ రామస్వామి నాయకుడు.
1850లో ఈ ఉద్యమం చిన్న వాక్యంతో వచ్చిందండి. విక్రమ్ పబ్లికేషన్స్ అని విజయవాడలో ఉంటుందండి. ఆ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో సిపి బ్రౌను, నిఘంటువులు వాటన్నిటినీ, తెలుగు వ్యాకరణం అవన్నిటినీ ఒకరి చేత సరిచేయించి మళ్ళీ వేస్తుంది. అవి బడి పిల్లలకు వెళతాయి పుస్తకాలు. వాటిని సరిచేసిన ఆయన వాటికి ముందు మాట రాస్తున్నారు. మీరు వెళ్ళి చూడండి, విజయవాడ దొరుకుతుంది. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఇంటి పేరు గుర్తుందండి, ఆవంచ. తాకు సావత్తు ఉంటుందండి, పలకడం రాదు నాకు ఆవంచ అంటాను. అది ఇంటి పేరు, దాన్ని సరిచేసిన ఆయన. దాంట్లో ఆయన రాస్తున్నారండి. ఇది 1850లో తమిళంలో రాసిన దాన్ని ఆయన ఇప్పుడు తెలుగుకి, సంస్కృతం లేనిదే తెలుగుకు మనుగడ లేదు అని రాస్తున్నాడండి. కొన్ని వేల పత్తాలు అది చదువుతూనే ఉన్నాయి, అందరూ చదువుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా ఇది తప్పు అని ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు. వేలండి. ఆయన రాసిన వ్యాకరణం పుస్తకాల్లో ఆయన రాసినవి కాదండి, ఆ సిపి బ్రౌన్, నిఘంటువులు వీటన్నిటిలో ముందు మాటలు ఉన్నాయి. ఈ మాట రాస్తున్నాడు ఆయన, అవి అచ్చుతూనే ఉన్నాయి. 5వ అచ్చు, 6వ అచ్చు, 7వ అచ్చు, 10వ అచ్చులో కూడా వచ్చేసినాయి. బడి పిల్లలంతా ఆ బడి పిల్లల కోసం ఆ నుడికట్టు, చిన్న చిన్న తేలిక తెలుగు నుడికట్టు అని, తేలిక తెలుగు వ్యాకరణం అని రాస్తున్నారు. వస్తూనే ఉన్నాయండి. అడగడం లేదండి. మనం నేర్పే పంతుళ్ళు అడగడం లేదు, నేర్చుకునే పిల్లలు అడగలేదులేండి. అంటే ఎంత చీకట్లోకి వెళ్ళిపోయామో చూడండి మనం. ఇదండి బడి భాషగా ఎదగడం అంటే. రెండోదండి, గుడినుడుగా. నాకు దేవుడు దెయ్యం, నేను పట్టించుకోనండి. కానీ పట్టించుకునే సమాజం ఉంది, నేను పట్టించుకోను. నాలాగా సమాజం అంతా ఉండాలని నేను అనుకుంటే ఎట్లా? తమిళం వైష్ణవానికి మత భాష అయింది కాబట్టి ధనుర్మాసం వస్తే ఆదిలాబాద్ జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో కూడా పల్లాండు అంటాం మనం. గురజాడ గారు మీ పేరు ఏమిటి కథలో దాన్ని ఎగతాళి చేస్తాడు. రామనాయుడు అని ఆయన ఆ మనవాళ్ళని ఏం అల్లాండం బెల్లాండం అనుకొని వచ్చి చక్కెర పొంగల్ తినిపోయేది తెలుసా, నిప్పులు దొక్కలేవా అని అంటాడు. అల్లాండం బెల్లాండం అంటే పల్లాండు. చాలామంది గురజాడ మాట అర్థం కాదు. ఆయన సెట్ అయ్యేది గురజాడ గారిది. చాలామంది ఆంధ్రదేశంలో ఉండే వైష్ణవులు మాది తమిళ ఆరిజిన్ అండి. ఎట్టయిపోతుంది అది ఒక మతం అండి. దాన్ని తీసుకొచ్చినాము, ఏదో మతానికి సంబంధించిన మంత్రాలు తమిళంలో చదువుకుంటున్నాం. తమిళ ఆరిజిన్ ఏం కాదు. కన్నడానికి వీరశైవం ఒకటి దొరికిందండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ముస్లింలు ఉన్నా కానీ వాళ్ళ ప్రార్థన అరబిక్లో చేసుకుంటారండి. మత భాషగా ఎదిగితే, అంటే గుడి నుడిగా ఎదిగితే తెలుగు. ఏమిటి గుడి నుడిగా ఎదగడం? ఏమిటి అంటే నాలాయన దివ్య ప్రబంధం అని తమిళంలో ఒకటి ఉందండి. ద్రావిడ పార్టీలు వచ్చేంత వరకు, ద్రావిడ పార్టీలు కరుడు కట్టిన నాస్తిక్ పార్టీలు అండి. ద్రావిడ పార్టీలు వచ్చిన తర్వాత అవి వచ్చే వరకు నాలాయన దివ్య ప్రబంధాన్ని మామూలుగా చదువుకునేవాడు, ఇళ్లలో చదువుకునేవాడు. దాన్ని మంత్రాల్లాగా చేశారండి వాళ్ళు. అంటే 4000 శ్లోకాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, శ్లోకాలు కాదు. ఈ పాసురాలు 30 కూడా దాంట్లోటి 12 మంది ఆడవాళ్ళు రాసినాయి. మనకు అన్నమయ్య ఒకడే 32,000 రాశాడండి. వాళ్ళు 12 మంది 4,000 రాశారు. 32,000 రాశాడని ఏమిటి సాక్ష్యం అంటే, పోనీ సాక్ష్యం లేదు, దొరికినాయి సాక్ష్యం అనుకోండి. 12-13,000 దొరికినాయి. ఏం చేశారు వాళ్ళు? మంత్రం ఎట్లా చేశారు? ఇది చెప్పానుకోండి, మీకు నవ్వు వస్తుంది, నవ్వుకోండి. విసుగు వస్తుంది, విసుక్కోండి. కోపం వస్తుంది, తిట్టండి. తర్వాత ఆలోచించండి వాళ్ళు ఏం చేశారు అనేది నేను తెలుగులో చెప్తాను అనుకోండి. ముద్దుగా సోద ముంగిటి ముత్తేమో వీడు, ఇది పాట. నాలాయనలో కూడా ఇట్లా పాట పాడుకునేవాళ్ళు. దాన్ని ఎట్లా చేశారంటే, ముద్దుగా రే యశోద ముంగిట ముత్యము వేడు ఇద్దరాని మహిమల దేవకి సుతుడు. ఇద్దరు కలిసి దీన్ని చదువుతారు మంత్రంలాగా నాలాయన. ఇప్పుడు ప్రతి గుళ్ళోనూ తమిళనాడులో 50% సంస్కృతం ఉంటే 50% తమిళం. అది పెరుగుతూ ఉంది. అంటే గుడి భాష అయింది అది. వాడికి ఉండేది 4,000 వైష్ణవానికి సంబంధించి. సింహగిరి హరివచనాలు అన్నీ దొరకలేదు కానీ ఆయన ఏదో 1,00,000-4,00,000 రాసినాడంట. వాళ్ళకి తిరువాచకం తిరువెంబావై అని చూడండి, దానికి 10 రెట్లు ఎక్కువ పాల్పురికి సొమ్మని రాస్తున్నాడు మనకు. మనం చేసుకోవడం లేదు, మన దగ్గర సంపద ఉంది. అవునండి, వాటిలో సంస్కృతం మాటలు ఉన్నాయి కదా అని కొంతమంది నన్ను అడుగుతుంటారు. చెప్తే ఉండనివ్వండి.
ఇప్పుడు చేసుకునే శాస్త్ర భాషకి తెలుగు మాటలు చేసుకుంటే అంటున్నాను. అవన్నీ తీసి పక్కన పెట్టేయమని నేను అనడం లేదండి. వాటిని చేయండి. మీరు తమిళనాడులో ఒక మిత్రుడికి ఫోన్ చేయండి, బాగా భక్తులైన మిత్రుడికి. కాలర్ ట్యూన్గా ఇప్పుడు ఎంత వేగంగా వెళ్ళిపోయిందంటే మొత్తం వెంకటేశ్వర సుప్రభాతాన్ని 2 సంవత్సరాల క్రితం తమిళం చేశారు వాళ్ళు. ఏ గుడిలో చూసినా తమిళ వెంకటేశ్వర అదే మట్టు అండి, ఆ మెట్టు ఉంటుంది కదా, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, అదే మెట్టుతో తమిళం అండి. తమిళమే వినిపిస్తుంటుంది వాళ్ళకి. ఇది గుడి నుడిగా ఎదగడం అండి. అప్పుడు మాత్రమే మనం తెలుగు వాళ్ళం తమిళం ఒక్క ముక్క రాదు. అన్ని పత్రికలు, ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికలు డిసెంబర్ 15 వస్తానే మొదలు పెట్టేస్తాయి తిరుప్పావై అని చెప్పేసి పాసురాలు వేస్తారు. ఆ పాసురాలకు చాలా అందమైన అనువాదాలు వచ్చినాయి తెలుగులో, అవి కూడా వేరు. తమిళ పాసురమే వేస్తారు. మనకు పలకడమే చేత కాదు, కానీ వాటిని చదువుకుంటాం. మాకు బాగా వచ్చి పలకడం. మీకన్నా తక్కువ. మేము తమిళనాడు తెలుగు వాళ్ళమైతే విభూతి పెట్టుకోం. మేము తమిళనాడులో ఏ తెలుగు కులం కూడా విభూతి పెట్టుకోదు. తీవ్ర వైష్ణవం మేము తమిళనాడులో, చాలా తీవ్రంగా ఉంటాం వైష్ణవంలో. మాకు దానికి బాగా అర్థాలు తెలుసు, బాగా పలకడం తెలుసు. మా పల్లెలకు వచ్చేసారంటే మీరు, మేమందరం పొద్దున్న 4 గంటలకు లేచి పాసురాలు మా గానం వింటే, అంటే తెలుగు వాళ్ళు వైష్ణవానికి ఏం చేశారు? వైష్ణవం గుళ్ళలో ప్రసాదాలు ఇస్తారు కదండి. తమిళనాడులో మొత్తం రైతులు తెలుగు వాళ్ళు, తమిళ రైతులు లేరు. ఇప్పుడు పొలాలు కొనుక్కొని ఉండొచ్చు. నేను చెప్పేది 10-15 ఏళ్ల క్రితం. అంటే గుడికి ధాన్యం ఇచ్చే తెలుగు వాళ్ళు, తెలుగువాడి చెమటతో పండిన పంటని ప్రసాదంగా ఇస్తారు వైష్ణవ గుళ్ళు. మతాన్ని ప్రచారం చేసేదానికి కొన్ని కులాలు ఉంటాయండి. కుల వ్యవస్థ ఉంది కాబట్టి చెప్తున్నాను దేశంలో. దాన్ని పూజారిగా కూర్చొని గుళ్ళో పూజ చేసేవాళ్ళు మాత్రమే తమిళ అయ్యంగారండి. ఊరు తిరుగుతూ ప్రచారం చేసే సాతానులందరూ తమిళులు, నాకు తెలుగు లేదు. సాతానుల్లో తమిళ సాతానులు లేరు. గుడి ముందు పువ్వులు కట్టే పువ్వు పండారం వాళ్ళంతా తెలుగు వాళ్ళే. ఈ సంచార కులాలు మొత్తం, ఆ మతాన్ని నెత్తిన పెట్టుకొని మోసిన సంచార కులాలు మొత్తం తెలుగు వాళ్ళే. కర్ణాటకలో వీరశైవాన్ని మోస్తూ ఊరు తిరిగి కాలికి బలపం కట్టుకొని తిరిగి ప్రచారం చేసే సంచార కులాలన్నీ వీరశైవం కోసం తెలుగు వాళ్ళే. మలక జంగాలు, పచ్చ జంగాలు, పూసల జంగాలు, వాళ్ళని వ్యతిరేకిస్తూ వైష్ణవం కోసం దొమ్మిదాసరులు, చెన్నదాసరులు యుద్ధాలు చేసుకుంటారండి తెలుగు వాళ్ళు. 10 సంవత్సరాల క్రితం కూడా పెద్ద పోరాటం జరిగింది మలక సంఘాలకి దొమ్మిదాసరులకి మధ్యలో. ఇది మీకు ఆంధ్రదేశంలో తెలియదు. అంటే వాటి కోసం కొట్లాడేది, దెబ్బలు తినేది, ఒకనొక కాలంలో చచ్చిపోయింది తెలుగు వాళ్ళే. కానీ దాని ఫలితాన్ని పొందేది కన్నడం, తమిళం. కారణం ఏమిటంటే మన పెద్దలు ఎవరు 1000 ఏళ్ళుగా కావచ్చు, 500 ఏళ్ళుగా కావచ్చు, దాని చరిత్ర ఏమిటై ఉండొచ్చు, కానీ గుడి నుడిగా తెలుగుని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు చేసుకోవాలి ఇప్పటికైనా. 3వది ఏలుబడి నుడి. అది ఈయనకి ఇచ్చింటే అవకాశం బాగా చెప్పుండేవాడు. ఆంధ్రదేశంలో ఏ పార్టీ వచ్చినా పరిపాలనా భాషగా తెలుగుని ఎంత తొక్కేస్తుందో. ఈయన ఒకసారి పేపర్లు అంతా గొడవ చేసినాడు. ఆ శాసనం కూడా, అమరావతి శాసనం కూడా తెలుగులో లేదు. అది కూడా తెలుగులో లేదు. ఈయన కూడా అరుస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, ఒకే గొంతు. అంటే పరిపాలనలో కూడా తెలుగును పట్టించుకునేవాళ్ళు లేదు. ఏలుబడి అంటే అదండి. ఒక బడిలో లేదు, ఒక గుడిలో లేదు, ఒక ఏలుబడిగా లేదు. ఏమిటి, మీకు ఒక మాట చెప్తాను వినండి, 2 నిమిషాలు. ఒక్క మాట చెప్తానండి. తమిళనాడులో కూడా తమిళం ఒక్క అక్షరం చదువుకోకుండా చదువు పూర్తి చేయొచ్చు. నేనే దానికి ఉదాహరణ. నేను బడిలో తమిళం చదువుకోలేదు, తెలుగు చదువుకోలేదు. దీనికోసం ఇన్నాళ్ళు జరగలేదు, ఇప్పటికైనా మొదలు పెడతామని మన మెరకరేవు తెలుగు నానుడి కూటు వాళ్ళు మొదలుపెట్టారు. అంటే డిటిఎల్సి. రామారావు గారు చెప్పారు, డెట్రాయిట్కి వచ్చినప్పుడు ఈ ఊరికి ఈ పేరు ఎట్లా వచ్చిందంటే ఫ్రెంచ్ పేరండి, ఇక్కడ రేవు మెరక్గా ఉండేది, అందుకని వచ్చిందంటే, అందుకని నేను తెలుగు పేరు మార్చేసుకున్నారు వీళ్ళు, మెరకరేవు. కృష్ణారావు గారు ఇప్పుడు ఉడతల్లో ఇలా ఉంటున్నారు, తెలుసా మీకు? వాళ్ళది లోయ అండి, వ్యాలీ, స్క్విరల్ వ్యాలీ. జంపాల్ చౌదరి గారు విచ్చలపల్లిలో ఉంటున్నారండి. విచ్చలు అంటే లిబర్టీ, విచ్చల విడిగా అంటాం కదా.
ఉంటున్నారండి. మీ అందరి సాయం తమిళనాడు తెలుగు వాళ్ళకి కావాలా? తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత మాకు ఒక పెద్ద మొత్తాన్ని ఇచ్చినారు. ఒక తాలూకాలో మేము ఒక తెలుగు సైన్యాన్ని తయారు చేసుకోగలిగినాము. అట్లాగే షికాగో సాహితీ మిత్రులు వాళ్ళు మాకు ఒక మొత్తాన్ని ఇచ్చినారు. వీటన్నిటి సహకారంతో మేము ఇక్కడ ఒక చిన్న సైన్యం తయారైంది. మాకు అది సరిపోదు. శ్రీలంక నుంచి మేము 10 మంది పిల్లలను తీసుకొని వచ్చి, అవన్నీ ఇప్పుడు మనం ఇదివరకు కూడా చెప్పున్నాను నేను, శ్రీలంక నుంచి 10 మంది పిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళకి రాయడం చదవడం, వాళ్ళు మాట్లాడగలరు, రాయడం చదవడం నేర్పితే వాళ్ళ పల్లెల్లో వాళ్ళు నేర్చుకుంటారు. అదొక పని ఉంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి 10 మందిని పిలుచుకొని వచ్చి తెలుగు ఇవన్నీ అసలు తెలుగు వాళ్ళు ఉన్నారు అని తెలియని చోట్లండి. బంగ్లాదేశ్లో 6.5 లక్షల మంది ఉన్నారు, శ్రీలంకలో 8.5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి నేర్పి పంపాల్సిన పనులన్నీ మనందరి పైన ఉన్నాయి, మా పైన కాదు. అందరం కలిసి చేద్దాం. దండ. మైరా అంటే జపాను భాషలో ప్రశాంతత అని అర్థం. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి.